నెలకొంది. జిల్లా కలెక్టర్ రైతులకు రుణమాఫీ చెక్కులను లాంఛనంగా అందజేశారు. జిల్లా రైతుల ఖాతాలలో 174.73 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేస్తుందన్నారు కలెక్టర్. మలి విడతగా ప్రస్తుతం 1,50,000 రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసిందన్నారు. అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా చూడాలని ఆదేశించారు. ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ పెద్దలు సురేందర్ రెడ్డి గారు విముక్తి గడిలో బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చేయాలనే మా ఆలోచన జూలై నెల ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెల. నేను ఇప్పుడు ఆల్రెడీ చూసినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 6,000 కోట్లు, ఇప్పుడు రెండో విడతలో 6,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఫస్ట్ ఫేజ్ మొదటి విడతలో దాదాపు మనకి 144 కోట్లు 144 క్రోర్స్ అండ్ 24,398 రైతులకి బెనిఫిట్ అయింది ఈ లోన్. ఇప్పుడు రెండో విడతలో మనకి దాదాపు ఈ రెండో విడతలో 1,00,000 నుంచి 1,50,000, సో 1 lakh నుంచి 1.5 lakhs. ఇంతవరకు ఎవరెవరు బెనిఫిట్ ఫార్మర్స్ లోన్ తీసుకున్నారు అంటే 9/12/2023 వాళ్ళకి అవుట్ స్టాండింగ్ లోన్ దాన్ని వేవ్ చేయడం జరుగుతుంది. టోటల్ రేట్లో మన జిల్లాలో ఇప్పుడు 174.74 క్రోర్స్ 174 కోట్లు దాదాపు 175 కోట్ల వరకు ఈరోజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ టైం మనకి 24,398 ఫార్మర్స్ వస్తే దాదాపు మనకి 99.9% వరకు వెళ్ళడం జరిగింది. కేవలం ఒక 177 ఫార్మర్స్ అంటే చిన్న పొరపాటు ఉండడం వల్ల ఎదురైపోయింది. ఈ దాదాపు మనకి 15,472 రైతు ఫ్యామిలీస్ మరియు 17,000